హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. చాలా రోజులు అవుతుంది నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. లైఫ్లో చాలా బిజీగా ఉన్నాను అండ్ పేరెంట్స్, కిడ్స్, జాబ్ అంటూ అండ్ నా కోసం టైం ఇవ్వడానికి కూడా నాకు చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇది ఒక మినీ వ్లాగ్. ఇది ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కరెంట్లీ డూయింగ్ ఫ్రమ్ హోమ్. సో బట్ వెళ్ళాలి, బట్ చిన్న పర్మిషన్ తీసుకున్నాం. సో ఆన్ అండ్ ఆఫ్స్ వెళ్తూ ఉండాలి కాబట్టి నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను. బట్ అలోన్ వెళ్తున్నాను అండ్ నైట్ దురాంతో ఎక్స్ప్రెస్ ఇది. సో ఈ వీడియో తీసి కూడా 1 month అవుతుంది. సో నేను ఇంకా స్టార్ట్ అయ్యాను, ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాను అనమాట. ఇంకొక 5 to 10 minutesలో రీచ్ అవుతాను అనేటప్పటికి లేచాను. నా కంపార్ట్మెంట్లో ఎవ్వరూ లేగలేదు. నేను లేచేసి ఇక్కడి నుంచి నేను హాస్టల్కి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇది నా స్కెడ్యూల్. కానీ నేను అనుకున్న దానికంటే ఒక 1 hour ముందే తీసుకెళ్ళిపోయింది ట్రైన్ నన్ను. సో 1 hour ముందు తీసుకెళ్ళిపోవడం వల్ల అక్కడ ఆటోస్ అవైలబుల్ అంటే అరౌండ్ 5:30 or 5:45 కల్లా నేను రీచ్ అయిపోయాను. అంతా ఫైన్. కానీ హైదరాబాద్ స్టేషన్ ఏదో రెనోవేషన్లో ఉన్నట్టుంది. సో నేను ఇంకా అక్కడ దిగేసి ఫాస్ట్గా అందరూ ఒకే రూట్లో వెళ్తున్నారు. ఇంకా బయటకు వచ్చేసి ఆటో బుక్ చేసుకున్నాను. క్యాబ్ అస్సలు నాకు పరగడుపున అస్సలు పడదు. క్యాబ్ వామిటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఆటో బుక్ చేసుకున్నా. చాలా లాంగ్ అక్కడి నుంచి మా ఆఫీస్కి. నానక్రమ్ కూడా దగ్గర ఉన్న ర్యాండమ్గా ఉన్న ఒక హాస్టల్ చూస్ చేసుకున్నాను. బట్ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది, రివ్యూస్ చెక్ చేసుకొని వెళ్ళాను. అండ్ ఆఫీస్ దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్, అది నాకు నచ్చింది. సో హాస్టల్కి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళే టిఫిన్, లంచ్ కూడా ఆర్డర్ చేస్తారు. కానీ అవన్నీ తినే అక్కడ ఉండేటంత టైం లేదు నాకు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఇంకా ఆ ఫ్రెష్ అప్కి బ్రేక్ఫాస్ట్కి మాత్రమే వెళ్తాను ఒకవేళ హాస్టల్కి వెళ్ళానంటే. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్న పని అంతా అయిపోయిన తర్వాత, వెళ్ళిన పని అయిపోయిన తర్వాత రిటర్న్ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర నాన్న అండ్ చిన్న పిల్లలిద్దరూ వెయిటింగ్, నేను ఎప్పుడు వస్తానా అని. సో అందుకని ఫ్లైట్ బుక్ చేసుకున్నా. బట్ ఎంత పెద్ద వర్షం పడిందంటే, ఇది ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది బతుకమ్మ టైం. సో ఎంత పెద్ద వర్షం పడిందో ఆ రోజు. ఇంకా వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. తెలుసా, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 2000 తీసుకున్నారు. అంటే క్లైమేట్ వల్ల అలా తీసుకున్నారేమో నాకు తెలీదు. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేను ఎక్కడో అటువైపు ఉంటే, ఆ లాస్ట్లో ఉంటే ఈ లాస్ట్లో ఉంది నా బోర్డింగ్. సో అలా నడుచుకుంటూ మధ్యలో వీటి హెల్ప్ తీసుకుంటూ వెళ్ళా. ఎందుకంటే మార్నింగ్ నుంచి వెరీ హెక్టిక్. ఎక్కడ 1 minute కూర్చోడానికి కూడా నాకు టైం సరిపోలేదు, ఇంక్లూడింగ్ లంచ్ కూడా నేను చేసేంత టైం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే. ఇంకా మన వైజాగ్ చూసారా వ్యూ ఎంత బాగుందో. ఈ లైటింగ్ చూసేసరికి